హలో అందరికీ, పప్పు చూసారు ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇది వచ్చేసి చెర్రీ టొమాటోస్ అండ్ మిక్స్డ్ దాల్తో చేశాను. అచ్చం హోటల్ స్టైల్ లాగే అనిపించింది ఫ్లేవరు. ఇంక ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, పచ్చెనగపప్పు తీసుకున్నాను. ఈ 4 కూడా ఈక్వల్గా తీసుకోవాలి, మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా. దీన్ని ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత ఒక 2-3 టైమ్స్ కడిగేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. తర్వాత చెర్రీ టొమాటోస్ అన్నాను కదా, అవి చిన్నగానే ఉంటాయి కాబట్టి జ్యూసీగా సాఫ్ట్గా, వీటిని తొడిమెలు మాత్రం తీసేసుకుని డైరెక్ట్గా వేసేసాను. ఇంకా 2 పచ్చిమిర్చి, చింతపండు, కారం వేసేసి 3-4 విజిల్స్ అయితే రానిచ్చేయండి. ఇది మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం సాల్ట్ వేసుకుని టేస్ట్కి సరిపడా మెదిపేసుకుని పోపు పెట్టేసుకోవడమే. పోపు అయితే చాలా ఇంపార్టెంట్. నేను టమాటా పప్పు, దోసకాయ పప్పులో పచ్చిమిర్చి యాడ్ చేస్తాను, దానివల్ల డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఇంకా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది.